easy go. హలో గైస్. సో ప్రీవియస్ క్లాస్లో మనం ఏం చూసాం? సో లూప్స్ మీద ఒక 3 ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేసాం కదా. సో ఈ రోజు కూడా మనం క్లాస్లో ఏం చేద్దామంటే లూప్స్ మీద ఒక 3 ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఒక నెంబర్ ఇస్తారు. సో ఆ నెంబర్ అనేది పర్ఫెక్ట్ నెంబరో కాదో కనుక్కోవాలి. సో సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే ఒక స్ట్రింగ్ ఇస్తారు. సో ఆ స్ట్రింగ్లో మనకి ఓవల్స్ ఎన్ని ఉన్నాయి, ఓవల్స్ ఏమేమి ఉన్నాయి, కాన్సోనెంట్స్ ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి మనం ప్రింట్ చేయాలన్నమాట. సో థర్డ్ వన్ వచ్చేసి మనకి ఫిబొనాకీ సిరీస్. సో ఈరోజు క్లాస్లో మనం ఏం చేద్దామంటే ఈ 3 ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి. సో ఫస్ట్ వన్ మనకి ఒక నెంబర్ అని ఇస్తే ఆ నెంబర్ అనేది పర్ఫెక్ట్ నెంబరో కాదో కనుక్కుందాం. సో అసలు పర్ఫెక్ట్ నెంబర్ అంటే ఏంటి, పర్ఫెక్ట్ నెంబర్ కాదు అంటే ఏంటో ఫస్ట్ క్లారిటీగా చూద్దాం. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే నమ్ ఈక్వల్ టు 6 అని రాస్తానండి. సో 6కి ఫ్యాక్టర్స్ ఏముంటాయి మనకి? 1, 2, 3, 6. సో ఇక్కడ మనకి 1, 2, 3, 6 ఉంటాయి. సో ఇవి టోటల్గా మనకి 6 యొక్క ఫ్యాక్టర్స్ అనమాట. ఫ్యాక్టర్స్ అంటే ఏం లేదండి. సో మనకి ఏ నెంబర్స్ 6తో డివిజిబుల్ అవుతాయి, ఏ నెంబర్స్తో 6 అనేది డివిజిబుల్ అవుతుందో సో దాన్ని మనం ఏమంటామంటే ఫ్యాక్టర్స్ అని అంటాం అనమాట. సో ఈ ఫ్యాక్టర్స్లో మనకి ఏ నెంబర్ అయితే ఉంటుందో ఆ నెంబర్ తీసేసి రిమైనింగ్ నెంబర్స్ ఉంటాయి కదండి. సో ఈ రిమైనింగ్ నెంబర్స్ మనం యాడ్ చేసినప్పుడు మనకి ఆన్సర్ ఒకటి వస్తుంది కదా. యాడ్ చేసినప్పుడు ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ అనేది మనకి నమ్కి ఈక్వల్ అయితే సో దాన్ని మనం ఏమంటామంటే పర్ఫెక్ట్ నెంబర్ అంటాం. లేదు అంటే పర్ఫెక్ట్ నెంబర్ కాదు అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 12 తీసుకుందామండి. సో 12కి మనకి ఫ్యాక్టర్స్ ఏముంటాయి? వితౌట్ 12. సో 12 లేకుండా మనకి ఏముంటాయంటే 1, 2, 3, 4, 6. సో వీటన్నిటిని యాడ్ చేయండి. 1 + 2 అంటే 3, 3 + 3 6, 6, 10, 16. సో ఇక్కడ మనకి వీటిని యాడ్ చేసి 16 వచ్చింది. సో ఇక్కడ 16 అనే వాల్యూ మనకి 12కి ఈక్వల్ కాదు కదా. సో అంటే ఇది మనకి పర్ఫెక్ట్ నెంబర్ కాదు అని చెప్పేసి అర్థం. ఓకేనా? సో పర్ఫెక్ట్ నెంబర్ అంటే అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం దీనికి కోడ్ అనేది ఎలా రాస్తాం ఏంటనే థింగ్స్ గురించి చూద్దాం. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఏ నెంబర్స్ని చెక్ చేయాలండి? 1 నెంబర్ నుంచి నమ్లో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ దాకా మనకి చెక్ చేయాలన్నమాట. సో దానికోసం నేను ఏం చేస్తాను? 1, నమ్+1. సో ఇక్కడ మనకి నమ్లో 6 ఉందనుకోండి. 6 అనేది మనకి 6తో డివిజిబుల్ అవుతుంది అని చెప్పి చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 6 ఆల్రెడీ డివిజిబుల్ అవుతుంది. బట్ ఆ నెంబర్ అనేది మనకి అవసరం లేదు. సో అంటే ఇక్కడ నేను నమ్ వరకే పోతాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒకవేళ మనకి నమ్ అనేది 5తో డివిజిబుల్ అయితే సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఐ అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుంది. సో ఈ ఫ్యాక్టర్స్ మనం సమ్ చేయాలి కాబట్టి ఇనీషియల్ వాల్యూ 0 తీసుకొని దీనికి నేను యాడ్ చేస్తాను. అంటే ఏం చేస్తాను? నేను సమ్ ప్లస్ ఈక్వల్ టు ఐ అని చెప్పేసి ఇస్తాను. సో ఇప్పుడు అవుట్ సైడ్ ది లూప్ నేను ఏం చేస్తానంటే కండిషన్ చెక్ చేస్తాను. ఒకవేళ మనకి సమ్ అనేది ఈక్వల్ టు నమ్ అయితే సో ఇప్పుడు నేను ఏం ప్రింట్ చేస్తాను? ప్రింట్ పర్ఫెక్ట్ నెంబర్ అంటాం. పర్ఫెక్ట్ నెంబర్ అని చెప్పేసి అంటాం. లేదు అనుకోండి. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఎల్స్ అని చెప్పేసి మనం ఏం చేద్దామంటే ప్రింట్ నాట్ ఏ పర్ఫెక్ట్ నెంబర్ అని చెప్పేసి ఇస్తాం. పర్ఫెక్ట్ నెంబర్ అని చెప్పేసి ఇస్తాం అనమాట. సో ఈ విధంగా మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసాం. సో ఒకసారి ఈ లైన్ ఆఫ్ కోడ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది ఏంటనే థింగ్స్ గురించి చూద్దాం. సో ఫస్ట్ నాకు నమ్లో 6 ఉంది, సమ్లో 0 ఉంది, ఐలో ఫస్ట్ 1 వస్తుందండి. సో 6 - 1 అంటే 6ని 1తో డివిజన్ చేస్తే నాకు 0 వస్తుంది. ఆ 0 అనేది 0కి ఈక్వల్ కాబట్టి నాకు కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఐ అనేది యాడ్ అవుద్ది. ఐలో ఎంత ఉంది? మనకి 1 ఉంది. సో సమ్లో ఆల్రెడీ 0 ఉంది. 0 + 1 అంటే 1. ఆ తర్వాత మళ్ళీ నాకు లూప్ రన్ అయినప్పుడు ఐలో 2 వస్తుంది. సో 6 - 2 చేసినప్పుడు నాకు రిమైండర్ 0 వస్తుంది. సో ఆ 0 అనేది 0కి ఈక్వల్ కాబట్టి నాకు ఏమవుతుందంటే 2 కూడా మనకి సమ్లోకి యాడ్ అవుద్ది. సో 1 + 2 అంటే ఎంత? మనకి 3. ఆ తర్వాత మళ్ళీ మనకి లూప్ రన్ అయినప్పుడు ఐలో 3 వస్తుంది. 6 - 3 అంటే నాకు రిమైండర్ 0 వస్తుంది. సో 0 అనేది 0కి ఈక్వల్ కాబట్టి నాకు ఏమవుతుందంటే సమ్లోకి ఆ 3 అనేది యాడ్ అవుద్ది. సో 3 + 3 అంటే ఎంత? మనకి 6. ఆ తర్వాత ఐలోకి 4 వస్తుంది. 6 - 4 అంటే రిమైండర్ నాకు 2 వస్తుంది. సో ఆ 2 అనేది నాకు 0కి ఈక్వల్ కాదు అంటే కండిషన్ ఫాల్స్ అయింది. ఫాల్స్ అయింది కాబట్టి నాకు ఈ లైన్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఆ తర్వాత మనకి ఐలోకి 5 వస్తుంది. సో 6 - 5 అంటే నాకు రిమైండర్ 1 వస్తుంది. సో 1 అనేది నాకు 0కి ఈక్వల్ కాదు కదా అంటే కండిషన్ ఫాల్స్ అయింది. సో ఫాల్స్ అయింది కాబట్టి నాకు ఈ లైన్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఆ తర్వాత ఐలో 6 వస్తే మనకి లూప్ నుంచి బయటకు వచ్చేస్తాను అనమాట. సో ఈ లూప్ నుంచి బయటకు వచ్చే టైంకి నాకు సమ్లో 6 ఉంది. సో నమ్లో కూడా 6 ఉంది. 6 = 6 కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ట్రూ అయింది కాబట్టి నాకు పర్ఫెక్ట్ నెంబర్ అని చెప్పేసి వస్తుంది. సో ఈ విధంగా మనకి ఏమవుతుందంటే కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది అనమాట. సో రన్ చేస్తున్నాం చూడండి. సో రన్ చేస్తే నాకు పర్ఫెక్ట్ నెంబర్ అని చెప్పేసి వచ్చిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 12 ఇస్తాను. సో 12 ఇస్తే మనకి ఏం రావాలి?
నాట్ ఏ పర్ఫెక్ట్ నెంబర్ అని చెప్పేసి రావాలి. సో ఇక్కడ ఏమైందంటే మనకి నాట్ ఏ పర్ఫెక్ట్ నెంబర్ అని చెప్పేసి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 28 ఇద్దాం. సో 28 ఇచ్చి ఒకసారి రన్ చేస్తాను చూడండి. సో 28 ఇచ్చిన మనకి పర్ఫెక్ట్ నెంబర్ వచ్చింది. ఎందుకంటే 1 ప్లస్ 7 ప్లస్ 14 మనకి ఎంత అవుతుందంటే 28 అవుతుంది. ఓకేనా. సో ఈ విధంగా మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసామండి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంకొక ప్రాబ్లం అనేది చూద్దాం. సో ఇక్కడ మనకి సెకండ్ క్వశ్చన్ ఏంటి? సో కౌంట్ ఓవల్స్ అండ్ కాన్సోనెంట్స్ ఇన్ ఏ స్ట్రింగ్. సో ఒక స్ట్రింగ్ ఇస్తారు. ఆ స్ట్రింగ్లో మనకి కాన్సోనెంట్స్ అండ్ ఓవల్స్ని మనం కౌంట్ చేయాలి. కౌంట్ చేయమన్నారా లేకపోతే ప్రింట్ చేయమన్నారా? సో కౌంట్ చేయమన్నారు. అంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఈక్వల్ టు అని చెప్పేసి నేను మనోజ్ అని తీసుకున్నాను అనుకోండి. సో ఇక్కడ నాకు ఓవల్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఓ ఉన్నాయి. అంటే నాకు ఓవల్ కౌంట్ అని చెప్పేసి 2 రావాలి. తర్వాత ఇక్కడ కాన్సోనెంట్స్ ఏమున్నాయి? సో ఓవల్స్ అంటే మనకి ఏఈఐఓయు ఉంటే అవి ఓవల్స్ అంటామండి. ఏఈఐఓయు కాకుండా రిమైనింగ్ వాటిని మనం కాన్సోనెంట్స్ అంటాం. సో రిమైనింగ్ ఏమున్నాయి మన కాన్సోనెంట్స్? ఎం ఉంది, ఎన్ ఉంది, జే ఉంది. అంటే దీని యొక్క టోటల్ కౌంట్ ఎంత అంటే మనకి 3. సో ఈ విధంగా మనకు ఓవల్ కౌంట్ 2, కాన్సోనెంట్స్ కౌంట్స్ అని చెప్పేసి 3 రావాలండి. సో ఇది ఎలా చేస్తాం ఏంటనే థింగ్స్ గురించి చూద్దాం. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ స్ట్రింగ్ మీద ఇటరేట్ అవ్వాలి. అంటే ఈచ్ క్యారెక్టర్ మనం యాక్సెస్ చేయాలి. అంటే ఏం చేస్తాం మనం ఫర్ ఐ ఇన్ నేమ్ అని చెప్పేసి ఇస్తాం. సో ఇప్పుడు తర్వాత ఏం చేస్తామండి? సో ఇప్పుడు ఒకవేళ మనకి ఐలో ఫస్ట్ ఎం వస్తుంది. ఆ ఎం అనేది మనకి ఓవెల్స్లో ఉందో లేదో చెక్ చేయాలి. అది ఎలా చెక్ చేస్తాం? ఈఫ్ ఒకవేళ ఐ అనేది మనకి దేంట్లో ఉంటే అండి ఏఈఐఓయు, అదేవిధంగా ఏఈఐఓయు. సో దీంట్లో ఈ స్ట్రింగ్ లోపల ఉంటే సో అది ఓవెల్ అవుతుంది. సో ఓవెల్ అయితే మనం ఏం చేస్తాం? మనం ఓవెల్ కౌంట్ అనేది ఇంక్రిమెంట్ చేయాలి. ఓవెల్ కౌంట్ ఇనిషియల్గా నేను 0 తీసుకుంటాను. సో ఎప్పుడైతే ఈ కండిషన్ ట్రూ అవుతుందో అప్పుడు నేను ఏం చేస్తానంటే నా ఓవల్ కౌంట్ని ఇంక్రిమెంట్ చేస్తాను. అంటే ఓవల్ కౌంట్ ఈక్వల్ టు ఓవల్ కౌంట్ ప్లస్ 1. సో ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయిందనుకోండి, ఒకవేళ మనకి ఎం అనేది ఉంది. ఎం అనేది మనకి దీంట్లో ఉందా? ఈ స్ట్రింగ్లో ఉందా? లేదు. లేదు అంటే దానికి మీనింగ్ ఏంటంటే అది కాన్సనెంట్ అర్థం. సో కాన్సనెంట్ వచ్చినప్పుడు కూడా మనం ఏం చేయాలి? కాన్సోనెంట్ అనేది ఒక కౌంట్ అనేది మనం ఇంక్రిమెంట్ చేయాలి. కాన్సోనెంట్ కౌంట్ ఈక్వల్ టు 0 అని తీసుకున్నాను. సో ఆ తర్వాత నేను ఏం చేస్తానంటే ఎప్పుడైతే నాకు ఈ కండిషన్ ఫాల్స్ అవుతుందో అప్పుడు నేను ఏం చేస్తానంటే కాన్సోనెంట్ కౌంట్ని ఇంక్రిమెంట్ చేస్తాను. సో కాన్సోనెంట్ కౌంట్ని ప్లస్ ఈక్వల్ టు 1 రాస్తాను. ఇప్పుడు ఫైనల్లీ మనం లూప్ బయట ఏం చేస్తామండి? ప్రింట్ ఓవెల్ కౌంట్ అని చెప్పేసి మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం దీన్ని ఫ్లవర్ బ్రాకెట్స్ డబుల్ కొటేషన్ పెట్టాలండి. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఓవల్ కౌంట్. సో ఓవల్ కౌంట్ అని చెప్పేసి నేను ఏం చేస్తానంటే ఓవల్ కౌంట్ టాప్లో ఏదైతే వేరియబుల్ ఉందో అది వాల్యూ చేస్తాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ప్రింట్ కాన్సోనెంట్ కౌంట్ అంటాను. కాన్సోనెంట్ కౌంట్. సో కాన్సోనెంట్ కౌంట్ అని చెప్పేసి నేను ఏం చేస్తానంటే సో ఇక్కడ నాకు కాన్సోనెంట్ కౌంట్ లోపల ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ ఇచ్చేస్తాను అన్నమాట. సో ఇప్పుడు మనకి ఈ కోడ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది ఏంటని థింగ్స్ గురించి చూద్దాం. సో ఫస్ట్ నాకు నేమ్ అనే వేరియబుల్లో మనోజ్ అని స్టోర్ అయింది. ఓవల్ కౌంట్ 0 పెట్టుకుందాం. కాన్సోనెంట్ కౌంట్ 0 పెట్టుకున్నాం. ఆ తర్వాత ఐలో ఫస్ట్ నాకు ఎం వస్తుంది. సో ఎం అనేది నాకు ఏఈఐఓయు ఈ స్ట్రింగ్లో లేదు కాబట్టి నాకు ఏమవుద్ది అంటే కండిషన్ ఫాల్స్ అయింది. ఫాల్స్ ఏంటంటే నాకేమవుద్ది ఎల్స్లోకి వచ్చేసి నాకు కాన్సోనెంట్ కౌంట్ ఒక యాడ్ అవుద్ది. ఆ తర్వాత ఏ వచ్చింది. సో ఐలో ఏ ఉంది ఇప్పుడు ప్రజెంట్. ఏ అనేది మనకి ఈ స్ట్రింగ్లో ఉంది కదా. సో ఉంది అంటే మనకి ఏమవుద్దంటే ఈ కండిషన్ ట్రూ అయింది. సో ట్రూ అయింది కాబట్టి నాకు ఏమవుతుందంటే ఓవర్ కౌంట్కి ఒకటి యాడ్ అవుతుంది. ఆ తర్వాత మనకి ఎన్ అనేది వస్తుందండి. సో ఎన్ అనేది మనకి ఈ ఓవెల్ కౌంట్లో ఉందండి. సో ఎన్ అనేది మనకి ఈ స్ట్రింగ్లో లేదు. సో లేదు అంటే ఈ కండిషన్ ఫాల్స్. ఫాల్స్ ఏంటంటే నాకు ఎల్స్లోకి వచ్చేసి కాన్సనెంట్ కౌంట్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఆ తర్వాత ఏమవుతుంది మనకి మళ్ళీ ఓ అనేది వస్తుందండి ఐలోకి. సో ఓ అనేది మనకి ఈ స్ట్రింగ్లో ఉందండి. సో ఉంది ఇక్కడ ఉంది. ఓ అనేది ఇక్కడ మనకి ఈ స్ట్రింగ్లో ఉంది కాబట్టి మనకి ఓవెల్ కౌంట్ ఇంక్రిమెంట్ అవుద్ది. అంటే ఎంత వస్తుందండి ఓవెల్ కౌంట్? 2 అనేది వస్తుంది. ఆ తర్వాత ఐలోకి జే వస్తుందండి. సో జే అనేది మనకి ఓవెల్ కౌంట్లో ఓవెల్లో ఉందండి. సో లేదు. సో లేదు కాబట్టి కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఎల్స్లోకి వచ్చేసి నాకు కాన్సనెంట్ కౌంట్ అనేది ఇంక్రిమెంట్ అవుతుందండి. అంటే మనకి అవుట్పుట్ అనేది 3 వస్తుంది. అదే కౌంట్ కౌంట్ అనే వాల్యూ అప్డేట్ 3తో అవుతుందండి. ఆ తర్వాత ఐలో రావడానికి నాకు ఏ నెంబరు లేదు. అంటే నాకేమవుద్దంటే ఏ క్యారెక్టర్ లేదు. అంటే నాకేమవుద్దంటే ఈ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. సో ఈ లూప్ నుంచి బయటకు వచ్చే టైంకి నాకు ఓవెల్ కౌంట్లో 2 ఉంది. సో అందుకని నాకు ఓవెల్ కౌంట్ 2 అని వస్తుందండి. కాన్సనెంట్ కౌంట్లో 3 ఉంది కాబట్టి కాన్సనెంట్ కౌంట్ అని చెప్పేసి 3 అని వస్తుందండి. సో ఈ విధంగా మనకి ఏమవుతుందంటే లైన్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుందండి. సో రన్ చేస్తున్నాం చూడండి. సో ఇక్కడ ఏమైంది మనకి ఓవెల్ కౌంట్ 2 కాన్సనెంట్ కౌంట్ 3 అని చెప్పేసి వచ్చింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇంకో టెక్స్ట్ ఇస్తానండి. పైథాన్ అని చెప్పేసి ఇచ్చాను. పైథాన్లో నాకు ఓవర్ కౌంట్ ఎంత ఉంది? ఓన్లీ 1 ఉంది. ఒకటే. రిమైనింగ్ కాన్సనెంట్ కౌంట్స్ అన్ని 5 ఉన్నాయి. సో ఓవర్ కౌంట్ 1 కాన్సనెంట్ కౌంట్ 5 అని చెప్పేసి వచ్చిందనమాట. సో ఈ విధంగా మనం
ఒక స్ట్రింగ్ లోపల ఓవెల్ ఎన్ని ఉంటాయి, కాన్సనెంట్స్ ఎన్ని ఉంటాయి అని చెప్పేసి మనం ఈ విధంగా ఐడెంటిఫై చేసామండి. ఓకేనా? సో ఈ వీడియో మీకు క్లారిటీగా అర్థమవుతున్నట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ మోర్ వీడియోస్. అండ్ ఇదే విధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫిబొనాకీ సిరీస్ అంటే ఏందో చూద్దాం గైస్. సో ఈ ప్రాబ్లం కొంచెం జాగ్రత్తగా వినండి. సో మనకి ఈ ప్రాబ్లం అనేది మోస్ట్ ఆఫ్ ది ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో అడుగుతూ ఉంటారనమాట. ఓకేనా? సో ఇక్కడ ఫిబొనాకీ సిరీస్ అంటే ఏమవుతుందంటే ఫస్ట్ టూ నెంబర్స్ అనేవి మనకి కామన్గా ఉంటాయి. అవేంటంటే 0, 1. సో తర్వాత ఫిబొనాకీ నెంబర్ రావాలనుకోండి, మనం జీరోని వన్ని యాడ్ చేస్తాం. సో జీరోని వన్ యాడ్ చేసి ఎంత వస్తుంది మనకి? 2. జీరోని వన్ యాడ్ చేస్తే 1 వస్తుందండి. ఆ తర్వాత మనం మళ్ళీ లాస్ట్ టూ నెంబర్స్ని యాడ్ చేస్తాం. సో లాస్ట్ టూ నెంబర్స్ని యాడ్ చేస్తే మళ్ళీ మనకి ఏమవుతుందంటే సెకండ్ తర్వాత ఫిబొనాకీ నెంబర్ వస్తుంది. ఇప్పుడు తర్వాత ఫిబొనాకీ నెంబర్ ఏమొస్తుంది చెప్పండి? లాస్ట్ టూ నెంబర్స్ని యాడ్ చేయాలి. లాస్ట్ టూ నెంబర్స్ అంటే ఏమున్నాయి? 1, 2. సో దీన్ని యాడ్ చేస్తే మనకి 3 అనేది వస్తుందండి. ఇప్పుడు నెక్స్ట్ ఫిబొనాకీ నెంబర్ రావాలంటే ఏం చేస్తాం మనం? లాస్ట్ టూ నెంబర్స్ని యాడ్ చేస్తాం. సో లాస్ట్ టూ నెంబర్స్ని యాడ్ చేస్తే మనకి 5 అనేది వస్తుంది. సో ఈ విధంగా ఫిబొనాకీ నెంబర్స్ అంటే మనకి ఏమవుతాయంటే లాస్ట్ టూ నెంబర్స్ని యాడ్ చేస్తే మనకి నెక్స్ట్ ఫిబొనాకీ నెంబర్ అనేది వస్తుందండి. బట్ ఇక్కడ ఫిబొనాకీ నెంబర్స్ ఫస్ట్ టూ మాత్రం కామన్ 0 అండ్ 1 అనేవి ఉంటాయి. అర్థమవుతుంది? సో ఇప్పుడు మనం ఈ ప్రాబ్లం ఎలా చేయొచ్చు ఏంటనే థింగ్స్ గురించి చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి నమ్ అనేది 5 ఇచ్చారనుకోండి, ఫస్ట్ 5 ఫిబొనాకీ నెంబర్స్ అనేవి ప్రింట్ అవ్వాలి. అంటే ఏం ప్రింట్ అవ్వాలండి? 0, 1, 1, 2, 3 అనేవి ప్రింట్ అవ్వాలండి. సో ఇక్కడ మనకి ఏదైతే నెంబర్ ఇస్తామో అన్ని ఫస్ట్ ఫిబొనాకీ నెంబర్స్ అనేవి ప్రింట్ అవ్వాలి. సో దీన్ని ఎలా చేస్తాం ఏంటనే థింగ్స్ గురించి చూద్దామండి. సో ఇక్కడ ఏమైంది మనకి? ఏ అనేది 0 అని పెట్టుకుందాం, బి అనేది 1 పెట్టుకుందాం. ఎందుకనంటే ఫస్ట్ టూ ఫిబొనాకీ నెంబర్స్ మనకు తెలుసు కాబట్టి 0, 1, 1. సో తర్వాత మనకి ఎన్ని కావాలి? ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ అని చెప్పేసి నేను ఏం చేస్తానంటే అండి, సో ఇక్కడ నాకు సెకండ్ ఫిబొనాకీ నెంబర్ దగ్గర నుంచి కావాలండి. ఎందుకంటే ఫస్ట్ టూ మనకు తెలుసు. సో ఫస్ట్ టూ మనకు తెలుసు కాబట్టి ఇంకా మనకేం కావాలి? సెకండ్ ఫిబొనాకీ నెంబర్ నుంచి. అంటే సెకండ్ ఫిబొనాకీ నెంబర్ నుంచి నాకు నమ్ములో ఏదైతే వాల్యూ ఉంటుందో అంతవరకు కావాలండి. సో ఈ విధంగా రాశాను. సో ఇప్పుడు మనం ఏం చేస్తామండి? సో మనకి నెక్స్ట్ ఫిబొనాకీ నెంబర్ ఎప్పుడు వస్తుంది? లాస్ట్ టూ నెంబర్స్ని యాడ్ చేసినప్పుడే కదా. అందుకని నేను ఏం చేస్తానంటే సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అంటాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అన్నాను. ఆ తర్వాత సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అంటే నాకు సిలో 1 వస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు మనకి 3 వాల్యూస్ ఉన్నాయండి. బట్ మనకి లాస్ట్ టూ వాల్యూస్ పక్క మనకి ఏబిలోనే స్టోర్ చేయాలి. అంటే ఏం చేస్తానంటే ఇప్పుడు నేను ఏ ఈక్వల్ టు బి అంటాను, తర్వాత బి ఈక్వల్ టు సి అంటానండి. సో ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఏలో బి అనే వాల్యూ పోద్ది, బిలో సి అనే వాల్యూ వస్తుందండి. సో ఇప్పుడు ఫైనల్లీ మనం ఏం ప్రింట్ చేస్తామంటే ప్రింట్ సి. సో ఇక్కడ మనకి ఫస్ట్ టూ ఫిబొనాకీ నెంబర్స్ కూడా ప్రింట్ చేయాలి కదా. అంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ ప్రింట్ ఏ అంటాం, ఆ తర్వాత మనం ప్రింట్ బి అని అంటామండి. సో ఈ విధంగా మనం కోడ్ అనేది రాస్తాం. ఒక్కసారి ఈ లైన్ ఆఫ్ కోడ్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది ఏంటనే థింగ్స్ గురించి చూద్దామండి. సో ఇక్కడ నాకు ఏమవుద్దంటే నేను దీనికి వచ్చే అవుట్పుట్ అనేది ఇక్కడ రాస్తానండి. ఓకేనా? సో దీనికి అవుట్పుట్ అనేది ఇక్కడ రాస్తాను. ఫస్ట్ ఏలో 0 స్టోర్ అయింది, బిలో 1 స్టోర్ అయింది. ఏని బిని రెండు ప్రింట్ చేస్తాం. అంటే అవుట్పుట్లో మనకి 0 అండ్ 1 అనేవి వచ్చేస్తాయండి. ఆ తర్వాత మనం 2 దగ్గర నుంచి నమ్లో ఏదైతే వాల్యూ ఉందో అంతవరకు ఇటరేట్ అవుతున్నామండి. సో ఇక్కడ నాకు ఐలో 2 ఉందండి. సో ఐలో 2 ఉంటే ఇక్కడ ఏమవుద్ది మనకి? సో ఐలో 2 వచ్చినప్పుడు నాకు ఈ లైన్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందండి. సో ఏలో నాకు 0 ఉంది, బిలో 1 ఉంది. సో 0 ప్లస్ 1 అంటే ఎంత మనకి? 1. సో ఆ 1 అనేది మనకి సిలో స్టోర్ అయిందండి. 1 అనే వాల్యూ సిలో స్టోర్ అయింది. ఇప్పుడు ఏ ఈక్వల్ టు బి. సో ఏ ఈక్వల్ టు బి అంటే ఎంత? ఏలోకి బిలో ఉండే వాల్యూ పోతుంది. అంటే 1 అనేది పోతుంది. ఆ తర్వాత బి ఈక్వల్ టు సి. బి ఈక్వల్ టు సి అంటే ఏమవుద్ది? బిలోకి సిలో ఉన్న వాల్యూ పోతుంది. అంటే 1 అనేది పోతుంది. సో ఇక్కడ మనకి లాస్ట్ టూ నెంబర్స్ని ఏబిలో స్టోర్ చేస్తాం అంతే అండి. ఇక్కడ ఏమీ లేదు కొత్తగా. సో ఆ తర్వాత మనం ఏం ప్రింట్ చేస్తున్నాం? సి. అంటే సిలో మనకి నెక్స్ట్ వాల్యూ ఉంది కాబట్టి సిని ప్రింట్ చేస్తున్నాం. మళ్ళీ లూప్ రన్ అన్నప్పుడు ఐలో మనకి 3 వస్తుందండి. సో ఐలో 3 వచ్చినప్పుడు మళ్ళీ ఏమవుద్దో చూద్దాం. సో ఇక్కడ నాకు ఏలో మళ్ళీ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అంటున్నాం. ఏలో 1 ఉంది, బిలో 1 ఉంది. సో 1 ప్లస్ 1 అంటే ఎంత మనకి? 2. అంటే సిలో మనకి 2 అనే వాల్యూ స్టోర్ అయిందండి. ఇప్పుడు ఏ ఈక్వల్ టు బి అంటే ఏలోకి మనకి ఏ వాల్యూ పోతుందండి? బిలో ఉండే వాల్యూ పోతుందండి. ఆ తర్వాత బి ఈక్వల్ టు సి. బిలోకి ఏ వాల్యూ పోతుందండి? సిలో ఉండే వాల్యూ పోతుందండి. అంటే 2 అనే వాల్యూ వస్తుంది. ఆ తర్వాత మనం ఏం ప్రింట్ చేస్తున్నాం? సిని ప్రింట్ చేస్తున్నాం. సిలో ఏ వాల్యూ ఉందండి? మనకి 2. సో ఇక్కడ చూసినట్లయితే లాస్ట్ టూ వాల్యూస్ మనకి ఏ బిలో స్టోర్ అయిపోయినాయి. అర్థమవుతుంది? ఆ తర్వాత మళ్ళీ లూప్ రన్ అన్నప్పుడు నాకు ఏమవుతుందంటే ఐలో 4 అనే వాల్యూ వస్తుందండి. ఐలో 4 అనే వాల్యూ వస్తుందండి. సో ఐలో 4 అనే వాల్యూ వచ్చినప్పుడు మనకేమవుద్ది? మళ్ళీ నాకు ఈ లూప్ లోపల ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుద్ది. ఏలో 1 ఉంది, బిలో 2 ఉంది. 1 ప్లస్ 2 అంటే ఎంతండి? 3. ఈ 3 అనే వాల్యూ నాకు ఏమవుతుందంటే సిలో స్టోర్ అవుతుందండి. ఏ ఈక్వల్ టు బి అంటే ఏలో మనకి బిలో ఉండే వాల్యూ వస్తుందండి. సో బి ఈక్వల్ టు సి అంటే బిలోకి మనకి సిలో ఉండే వాల్యూ వస్తుంది. ఆ తర్వాత మనం ఏం ప్రింట్ చేస్తున్నాం? సి ప్రింట్ చేస్తున్నాం. సిలో ఏ వాల్యూ ఉంది మనకి?
త్రీ. ఆ త్రీ అనేది మనకి అవుట్పుట్లో ప్రింట్ అవుతుందండి. అర్థమవుతుందండి. ఆ తర్వాత మనం ఏం చేయొచ్చు, తర్వాత మళ్ళీ లూప్ రన్ అయినప్పుడు ఐలో మనకి ఫర్ ఎగ్జాంపుల్ 5 వచ్చిందనుకోండి, ఈ నెంబర్లో 5 ఉంది కదా, అంటే మనకి ఎండింగ్ వాల్యూ అనేది ఎక్స్క్లూడ్ అంటే మనకి లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఈ లూప్ నుంచి బయటకు వచ్చే టైంకి మనకి అవుట్పుట్ అనేది 0 1 1 2 3 అనేవి ఉంటాయండి. సో అర్థమైందండి. సో ఈ విధంగా మనకి ఏమవుతుందంటే కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుందండి. సో ఇనిషియల్ వాల్యూస్ పెట్టేసుకున్నాం, ఏలో 0 బిలో 1. సో అంతే కదండి, ఇంకేం మార్చాల్సిన అవసరం లేదు కదా. సో ఇప్పుడు ఒకసారి మనం రన్ చేద్దాం. సో రన్ చేస్తే ఏమైంది, ఫస్ట్ 5 ఫిబొనాకీ నెంబర్స్ అనేవి వచ్చాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏమంటాను, 10 అంటాను. సో 10 అని రన్ చేస్తాను చూడండి. ఇప్పుడు నాకు ఫస్ట్ 10 ఫిబొనాకీ నెంబర్స్ వచ్చాయి. 0 1 యాడ్ చేస్తే 1, 1 1 యాడ్ చేస్తే 2, సో 2 1 యాడ్ చేస్తే మనకి 3, 3 5 యాడ్ చేస్తే మనకి 8 8, తర్వాత ఈ విధంగా అండి 21 13 యాడ్ చేస్తే 34. ఈ విధంగా మనకి ఫస్ట్ 10 ఫిబొనాకీ నెంబర్స్ అనేవి వచ్చాయండి. సో ఈ విధంగా మనం ఫిబొనాకీ నెంబర్స్ని ప్రింట్ చేసాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ క్లాస్ గైస్. సో ఈరోజు క్లాస్లో మనం ఏం చూసామంటే లూప్స్ మీద పర్ఫెక్ట్ నెంబర్ ఎలా చేయాలి, అదేవిధంగా వోవెల్స్ కాన్సోనెంట్స్ కౌంట్ ఎలా చేస్తాం, ఫిబొనాకీ సిరీస్ని ఎలా ప్రింట్ చేస్తాం అనే థింగ్స్ గురించి చూసాం. సో రేపటి క్లాస్లో మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ లూప్స్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేద్దాం. ఓకే గైస్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.